నేను సినిమాల్లో పనిచేస్తూ ఉంటాను. ఎన్నో పాత్రలు పోషిస్తాను, ఎన్నో జీవితాలు జీవిస్తాను. కానీ వీటన్నిటికీ మధ్య నాకంటూ ఒక జీవితం ఉంది. అందులో నేను యాక్టర్ని కాదు, ఒక మామూలు మనిషిని. మన పాటికి మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. న్యూస్ పేపర్ చదువుతాను, వార్తలు చూస్తాను, ఫ్రెండ్స్ని కలుస్తాను, ఎంతో మంది రకరకాల మనుషుల్ని కలుస్తాను. అప్పుడు నా మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఒకవైపు మన దేశం ఎంతో ఎత్తుకు చేరుకొని ఎన్నో సాధిస్తోంది. అది తలుచుకుంటే సంతోషంగా ఉంది. నేను ఒక భారతీయునైనందుకు నాకు గర్వంగా ఉంది. కానీ ఇంకో వైపున ఈ సమాజంలో జరిగే ఎన్నో విషయాలున్నాయి. అవన్నీ పచ్చి నిజాలు. వాటిని మనం చూడాలని కూడా అనుకోం. అలాంటి కొన్ని విషయాల్ని చూసిన సమయంలో నాకు చాలా బాధ కలుగుతుంది. అప్సెట్ అయిపోతూ ఉంటాను. నాకు ఎటువంటి సంబంధం లేని కొన్ని విషయాల గురించి నేనెందుకు ఆలోచించాలని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే నా జీవితం చాలా సంతోషంగా గడిచిపోతోంది. అలాంటప్పుడు అవన్నీ నాకెందుకు అనుకుంటాను. కానీ అవి నాకు అవసరం. ఎందుకంటే నేను ఈ సమాజంలో ఒకడిని కదా. ఈ సమస్యలన్నీ ఏదో ఒక విధంగా మీకు, నాకు, మనందరికీ సంబంధించినవే. ఈరోజు గాంధీ గారు, తిలక్, బోస్, నెహ్రూ, ములానా ఆజాద్ గారు వీళ్ళందరూ బతుకుంటే వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం? ఇలాంటి భారతదేశం కోసమేనా మన పూర్వీకులందరూ ఎంతో కష్టపడి స్వతంత్రం కోసం పోరాడారు? అందుకే నేను మీ మధ్యకు వస్తున్నాను. కొన్ని విషయాలు మాట్లాడతాను, కొన్ని విషయాలు తెలుసుకుంటాను, కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రతి విషయాన్ని తాడో పెడో తేల్చాలనుకుంటున్నాను. ప్రతి నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను. ప్రతి భారతీయుడి జీవితాన్ని బాధించే కొన్ని విషయాల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేనెవరిని తక్కువ చేయాలనుకోవడం లేదు, ఎవరిని నిందించాలనుకోవడం లేదు, అలాగే ఎవరిని శిక్షించాలనుకోవడం లేదు. ఎందుకంటే మన సమస్యలన్నిటికీ కారణం మనలో ఒకరే. మనం అందరం కూడా అయ్యుండొచ్చు. ఈ ప్రయాణంలో నాతో పాటు మీరు కూడా రండి. మనం కొన్ని సమస్యల గురించి తెలుసుకొని వాటి గురించి కొంచెం చర్చించుకొని ఆ సమస్యల్ని మనం పరిష్కరిద్దాం. గొడవ చేయాలనో గందరగోళం చేయాలనో నా ఉద్దేశం కాదు. నేను ఎలాగైనా సరే కొన్ని విషయాల్ని మార్చాలనుకుంటున్నాను. ఈ మార్పు అనబడే ఒక అగ్నిజ్వాల ఎక్కడో ఒక చోట వెలగాలి. అప్పుడే మనం ఈ సమాజాన్ని మార్చగలం.